డిమాండ్ల సాధనకు ఆదివాసీల పోరుబాట. మన్యం బంద్. గిరిజనుల కోసం రోడ్డెక్కిన ఆదివాసీలు. గిరిజన సంఘం నాయకులు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు. ప్రభుత్వం రద్దు చేసిన జీవో నెంబర్ 3ను పునరుద్ధరించి ప్రత్యేక డిఎస్సి విడుదల చేయాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు. అదేవిధంగా పాడేరులో అఖిలపక్ష ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉమ్మడి విశాఖ అల్లూరు జిల్లా పాడేరు ప్రాంతంలో గిరిజన సంఘం నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. వ్యాపారులు, దుకాణాల యజమానులు రాష్ట్ర వ్యాప్త బంద్కు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ జీవో నెంబర్ 3ను పునరుద్ధరించి ఆదివాసీలకు ప్రత్యేక డిఎస్సి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమైన డిమాండ్లు: జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేసి ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీలకు 100% ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించేలా ప్రత్యామ్నాయ జీవో తేవాలని, గిరిజన ప్రాంతాల్లో స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ప్రత్యేక డిఎస్సి, 50% పైగా గిరిజన జనాభా ఉన్న గ్రామాలకు షెడ్యూల్ ప్రాంతంలో కలపడం, భూరక్షణ 1/70 చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలని కోరుతూ ఆదివాసీ సంఘాలు మరియు గిరిజన జేఏసీ బంద్కు పిలుపునిచ్చారు. అదేవిధంగా పాడేరులో అఖిలపక్ష ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరుగుతుంది. బంద్ కారణంగా పాడేరు నుంచి విశాఖ వెళ్లే బస్సులను అధికారులు ముందస్తుగానే నిలిపివేశారు. సీఎం గారు ఇచ్చినటువంటి హామీ 100% ఉద్యోగ రిజర్వేషన్ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. ఆ హామీ ఇప్పటికీ అమలు కాలేదు. కాబట్టి అమలు చేయాలని చెప్పేసి ఈరోజు బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే 170కి సంబంధించి 1672 మంది నాన్ ట్రైబ్ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రం నుండి సుప్రీంకోర్టుకు 170 చట్టం సవరణ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది. వీటికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కౌంటర్ పిటిషన్ వేయాలని చెప్పేసి ఈరోజు ఈ బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే అల్లూరు జిల్లాను జోన్ 1లోనే కొనసాగించాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి ఈరోజు ఈ ధర్నా ఒక ముఖ్య ఉద్దేశం. ఈ ధర్నాకు సంబంధించి అన్ని రకాల ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ బంద్ తర్వాత మాకున్నటువంటి డిమాండ్స్ 100% ఉద్యోగ రిజర్వేషన్, ఆదివాసీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి, సుప్రీంకోర్టులో 170 సంబంధించి ఇంప్లీడ్ పిటిషన్ వేయాలని చెప్పేసి, జోన్ 1లో కొనసాగించాలని చెప్పేసి ఇప్పుడైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వెంటనే ప్రకటించాలని చెప్పేసి, ఆ రకంగా ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రజా సంఘాల ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.